దీనంతటికి కారణం నువ్వు. అవును, నా చేతులారా చేసుకున్నాను కాబట్టే కదా నా చేతులతో సర్దిద్దుకోవడానికి వచ్చిందే. చూడబ్బా, నేను మోసగాన్నే, స్వార్థపరుణ్ణే, అవకాశవాదినే. నా వల్ల నువ్వు దెబ్బతిండవు. మీ ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. అన్నింటికి ఒప్పుకుంటా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను మారిపోయి ఉన్నానబ్బా. ఈ పంచభూతాల సాక్షిగా ఇది నిజం. దయచేసి నమ్ము. ఒక మనిషి తప్పు చేశాడని చెప్పడానికి సాక్ష్యాలుంటాయి, కానీ మారని నమ్మించడానికి ఆధారాలుండవు. ప్రస్తుతానికి నా కర్మ అదే. చూడు, నేను పెళ్లి చేసుకొని మన 2 కుటుంబాలను కలపాలనే నిజాయితీతో వచ్చున్నానే తప్ప ఇందులో ఎట్లాంటి స్వార్థం కానీ మోసం కానీ లేదు. నమ్మితే నాతో నడిచి నాకు సహకరించు, లేదంటే చెప్పు. ఇద్దరం కలిసి చచ్చిపోదాం. చచ్చిపోదాం రా. ఇదే జీవితం మీద ఆశ అంటే. అది నీలో ఇంకా బ్రతికే ఉండదు. చూడు, ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు తప్పు చేసినా సరే క్షమించాలి, లేదంటే అది నిజమైన ప్రేమ కాదని ఒప్పుకోవాలి. మరి నీ ప్రేమ ఎలాంటిదో నువ్వే నిర్ణయించుకో. బుజ్జమ్మా, ఏమైందమ్మా? ఆత్మహత్య చేసుకోబోయింది నాన్నమ్మ. తాయారు చెప్పింది నిజమా? ఏంటే ఇది? నీకేనా పిచ్చి పట్టిందా? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏంటి? చనిపోవాల్సినంత పరిస్థితి ఏమొచ్చిందా నీకు? బతకాల్సిన అవసరం మాత్రం ఏముందమ్మా? భవిష్యత్తు మీద నమ్మకం పోయింది, జీవితం మీద ఆశ చచ్చిపోయింది. అసలు ఎందుకు బతకాలో, దేనికోసం బతకాలో అర్థం కాని పరిస్థితి. కళ్ళ ముందు చావు తప్ప కనుచూపు దూరంలో ఆశ గాని భరోసా గాని కనిపించటం లేదు. మరి చచ్చిపోవాలనుకోక ఏం చేస్తాను? ఏంటి బుజ్జమ్మ ఆ పిచ్చి మాటలు? ఇప్పుడు నీ భవిష్యత్తుకి జీవితానికి ఏ ఇబ్బంది వచ్చిందని ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయడానికి? పోనీ బతకడానికి ఏం ధైర్యం మిగిలిందో చెప్పు నానమ్మా. బాధొస్తే అమ్మతో పంచుకుంటాం, భయం వేస్తే నాన్నతో చెప్పుకుంటాం. కానీ నాన్న నాతో మాట్లాడట్లేదు, అమ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇక నేను బతకడం ఎందుకు నానమ్మా?